ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, నేనే నా సేవకుని మాట రూఢీపరచువాడను, నా దూతల ఆలోచన నెరవేర్చువాడను. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 26వ వచనము. హూ క్యారీస్ అవుట్ ఆఫ్ ద వర్డ్స్ ఆఫ్ హిస్ సర్వెంట్స్ అండ్ ఫుల్ఫిల్స్ ఆఫ్ హిస్ మెసెంజర్స్. ఐజయా చాప్టర్ 44 వర్స్ 26. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన దేవుడు సర్వశక్తిమంతుడైన దేవుడు, ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు. ఆయన ఏదైనా చేయగలడు, దేనినైనా స్థాపించగలడు. ఈ లోకములో ఆయన తప్ప మరొక దేవుడు లేడు. దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట ఖచ్చితంగా నెరవేరుతుంది అని మనకు తెలుసు. ఏ మాట సెలవిచ్చినా అది జరుగుతుంది, అంతే, వేరే ఆప్షన్ లేదు. ఆదాము అవ్వకు 100 సంవత్సరంలో పిల్లలు పుట్టడం ఈ లోకపరంగా అసాధ్యమే అయినప్పటికీ దేవుడు ఏం చేశాడు? దానిని సాధ్యం చేశాడు. మూసుకుపోయిన గర్భము నేనెలా తెరవబడతాను అన్నదా? ఈ ఏజ్లో పిల్లలు కనే సామర్థ్యం శరీరమునకు లేదు అని శరీరము పిల్లలు కనకుండా మానేసిందా? దేవుడు సెలవిచ్చాడు, అది జరిగింది. కారణాలు సాకులు ఏమీ ఉండవు, జరిగి తీరుతుంది. అందునిమిత్తమునే లేఖనముల ద్వారా దేవుడు అంటున్నాడు, యెహోవానగు నేనే సమస్తమును జరిగించువాడను, నేనొక్కడనే ఆకాశమును విశాలపరచువాడను, నేనే భూమిని పరచినవాడను. అనగా దేవుడు ఒక్కడే ఆయన మాట ద్వారా ఈ లోకాన్ని సృజించాడు. ఆయనకు ఎవ్వరు సహాయం చేయలేదు, ఎవ్వరు ఆయనకు సలహాలు సూచనలు ఇవ్వలేదు, ఏ పనివారు ఆయన క్రింద పని చేయలేదు. అటువంటి దేవుడు ఆయన మాటని మాత్రమే కాదు, ఆయన బిడ్డలముగా ఉన్న లేదా ఆయన సేవకులుగా ఉన్న వారి మాటను కూడా రూఢీపరచగలడు. రూఢీపరచడం అంటే ఏ మాట అయితే వారు పలుకుతారో ఆ మాటను దేవుడు నెరవేరుస్తాడు. అందుకే లేఖనముల్లో వ్రాయబడి ఉంది, మన మాటలు తగుమాత్రముగా ఉండాలి అని. మన నాలుకలో జీవముంది, మన నాలుకలో మరణము కూడా ఉంది. మన మాటకు అంత పవర్ ఉందా అండి అంటే మన మాటకు అంత పవర్ లేదు, గాని దేవుడే ఆ పవర్ ఇచ్చాడు. ఈ లోకంలో పెద్ద పెద్ద నాయకులు, పెద్ద పెద్ద అధికారులే చెప్పినా జరగని పనులు దేవుని బిడ్డలమైన మన ద్వారా జరుగుతాయి అనడంలో అతిశయోక్తి లేదు. మన ప్రార్థన బలమైనదైతే, మన సంకల్పము దృఢమైనదైతే, మన భక్తి జీవితం పరిశుద్ధమైనదైతే మన నోట నుండి వచ్చు మాటలన్నీ దేవుడు రూఢిపరుస్తాడు. అయితే అవన్నీ ఆయన చిత్తములో ఉండాలి. దేవుడు నా నోటికి పవర్ ఇచ్చాడు కదా అని, నా మాటను రూఢిపరుస్తాడన్నాడు కదా అని నేను ఇంకొకరి గురించి తప్పుగా మాట్లాడతాను, చెడుగా మాట్లాడతాను, వారికి అలానే జరగాలి అంటే దేవుడు జరిగించడండి. బిలాము దేవునికి వ్యతిరేక కార్యము చేయాలని అనుకుంటాడు, ఇజ్రాయేలీయులనే శపించాలని చూస్తాడు. కానీ అది జరిగిందా? అస్సలు ఆ ప్రవక్త నోట నుండి ఆ మాటలు రాకుండానే దేవుడు చేశాడు కదా. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు నీ నోట నుండి వచ్చే మాటను కూడా రూఢిపరుస్తాడు, నీ ఆలోచనలు కూడా నెరవేరుస్తాడు. అది ఎంత కష్టమైనదైనా సరే, అది ఎంత అసాధ్యమైనదైనా సరే, నీవు పలికినప్పుడు అది జరగబోతుంది. నీవు మంచి ఉన్నత స్థితిలో ఉండాలని, మంచి జాబు రావాలని అనుకుంటున్నావా? నీ కుటుంబం మారాలని, సంతోషంగా అందరూ కలిసిమెలిసి ఉండాలని ఆశపడుతున్నావా? నీకున్న అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోయి సంపూర్ణమైన ఆరోగ్యముతో జీవించాలని నీవు ఆశ కలిగి ఉన్నావా? నీ అప్పులన్నీ తీరిపోయి ఆర్థికంగా మంచి స్థానములో ఉండాలని నీవు కోరుకుంటున్నావా? అయితే ఆ మాటను నీవు పలుకు, నీకు అనుకూలముగా మాట్లాడు, నీకు లాభము చేకూరే విధంగా ప్రవచించు. ఆ మాటలను దేవుడు రూఢిపరుస్తాడు. పేతురు యోహాన్లు గుడిమెట్ల మీద భిక్షమెత్తుకుంటున్న కుంటివాడిని చూసి యేసునామములో లేచి నిలవబడు అను చెప్పినప్పుడు అతడు లేచి నిలవబడతాడు. అతను పుట్టి కుంటివాడైనా సరే దేవుని సేవకుల నోట నుండి వచ్చిన మాటను దేవుడు రూఢిపరిచాడు కదా. అంతేకాని పుట్టుకుంటివాడిని మీరెలా లేచి నిలవబడంటారు అని దేవుడు వారిని ప్రశ్నించాడా? ఈ మాటలు నెరవేరడం కష్టము అని చెప్పాడా?
లేదు కదా. అదే విధంగా నీ జీవితంలో కూడా జరుగుతుంది. నీ జీవితంలో కూడా నీవు అద్భుతాలు చూడగలవు. కాబట్టి నీ సేవకునితో ప్రార్థన చేయించుకున్నప్పుడు నీవు నమ్మాలి, వారి ద్వారా కార్యము జరుగుతుంది అని నీవు విశ్వసించాలి. దేవుడు ఆయన సేవకుల మాటను రూఢిపరుస్తాడు అని ఈ మాటలో మనం గమనించొచ్చు. అది సేవకుని గొప్పతనం కాదు, దేవుని అద్భుతం. దేవుడు చాలా క్లియర్ గా చెబుతున్నాడు, నేనే అని. ఆయన తప్ప అద్భుతాలు చేయువాడు, గొప్ప కార్యాలు చేయువాడు ఎవరూ లేరండి. దేవుడు రూఢిపరిస్తేనే, దేవుడు జరిగిస్తేనే అవి జరుగుతాయి. ఏ మానవ మాతృనికి ఆ శక్తి లేదు. కాబట్టి యేసయ్య పైన నమ్మకం ఉంచి నీవు రోజు మంచి మాటలు పలుకు. ఆయనే నీ మాటను రూఢిపరుస్తాడు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు కోట్లాది కోట్ల స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. అయా నీవు మాత్రమే అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయగల దేవుడవని, అయా నీ యొక్క సేవకుని మాటను నువ్వు రూఢిపరిచే దేవుడవని, మీ యొక్క దూతల యొక్క ఆలోచనను నెరవేర్చే తండ్రివని ఈ రోజున వాక్యము ద్వారా సూటిగా తేటగా మాతో మాట్లాడి మమ్మల్ని ఎంతో ధైర్యపరిచి బలపరిచినందుకు స్తోత్రాలు. అవును ప్రభువా, అయా నీవు ఏదైనా మా జీవితాలలో చేయగల దేవుడవు, అసాధ్యమైనటువంటి కార్యాలను సుసాధ్యము చేయగల సమర్థుడు అని అయా మరొక్కసారి మాకు జ్ఞాపకం చేసినందుకు మీకు స్తోత్రములు తండ్రి. ఈ రోజున ఎందరైతే బిడ్డలు ప్రభా మీ యొక్క వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి. వారికి ఉన్నటువంటి అవసరతలను, వారికి ఉన్నటువంటి అయా అక్కర్లన్నిటినీ మీ యొక్క మహిమైశ్వర్యములో తీర్చమని బ్రతిమిలాడుకుంటున్నాం. ఎందరైతే బిడ్డలు అనారోగ్యముతో బాధపడుతున్నారో, శారీరక రుగ్మతలతో ఉన్నారో, బలహీనులుగా ఉన్నారో, శక్తిహీనులుగా ఉన్నారో వారికి తండ్రి మీ యొక్క బలాన్ని దయచేయండి. మీ యొక్క కృప చేత నింపండి, మీ శక్తి చేత, మీ బలము చేత నింపండి. సంపూర్ణ ఆరోగ్యము వారికి అనుగ్రహించండి. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి. రుణ భారాల నుండి విడుదలను అనుగ్రహించండి. కుటుంబంలో క్షేమాన్ని దయచేయండి ప్రభువా. అయా ఉద్యోగము లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తుండగా మంచి ఉద్యోగాన్ని బిడ్డలకు మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నా. గర్భఫలము లేని బిడ్డలను తండ్రి జ్ఞాపకం చేసుకొని వారికి గర్భఫలమును దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. గర్భిణీ స్త్రీలను దీవించండి. తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి. డెలివరీ సమయంలో బిడ్డలకు మీరే తోడుగా ఉండండి. అదే విధంగా నా ప్రభువా, ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మంచి ఆరోగ్యము ఆ బిడ్డలకు, ఆ తల్లికి మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. అయా వివాహాల విషయంలో తండ్రి మీ యొక్క చిత్తమును బట్టి మొరపెడుతున్న బిడ్డలకు తండ్రి మీ యొక్క చిత్తములో వారి వివాహము జరుగునట్లుగా కృప చూపించండి. యవన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి. యవన వయసులో మీ యందు భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని వారికి మీరు ప్రసాదించండి. ముఖ్యంగా తల్లి మాటకు, తండ్రి మాటకు లోబడే మనస్సును వారికి దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా నా ప్రభువా, ఎందరైతే బిడ్డలు చెడు వ్యసనాలు బానిసలుగా ఉన్నారో ప్రభువా, ఆ యొక్క తండ్రి చెడు వ్యసనాల నుండి విడుదల దయచేయండి. వ్యభిచార వ్యసనాల నుండి విడుదల అనుగ్రహించండి. గేమ్స్ ఎడిక్షన్ నుంచి వారికి విడుదలను అనుగ్రహించమని మిలాడుకుంటున్నాం. అదే విధంగా ప్రభువా, చేతి పని చేసుకున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. బిజినెస్ చేస్తున్న వారి యొక్క బిజినెస్ అంతటినీ ఫలభరితంగా ఉండునట్లుగా కృప చూపించండి. అదే విధంగా కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యలు అన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. ఈ రోజున ప్రయాణాల్లో ఉన్న ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి. వారు వెళ్లే వాహనం అంతటి చుట్టూ మీ యొక్క కాపుదలను దయచేయండి. ఏ ప్రమాదము వారికి జరగకుండా మీ యొక్క కాపుదల వారికి అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా నా ప్రభువా, ఎందరైతే బిడ్డలు అనాథులుగా ఉన్నారో, అభాగ్యులుగా ఉన్నారో ప్రభువా, ఎవరి ఆదరణ లేక, ఎవరి అండలేక ఉన్నారో ప్రభువా, మీరే వారికి తోడై ఉండండి. మీ యొక్క అండ వారికి దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభువా. అదే విధంగా నా ప్రభువా, ఎందరైతే బిడ్డలు ప్రభువా రక్షణ లేక ఉన్నారో ప్రభువా, వారికి రక్షణ దయచేయండి. మారు మనసు లేని బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకుని వారికి మారు మనసును అనుగ్రహించండి. ఇంకా బాప్తీసం తీసుకొని బిడ్డల హృదయాలను మీరు ప్రేరేపించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అయా విధవరాల పక్షముగా మీరుండండి. వారి పక్షముగా మీరు వాద్యమాడండి. వారి ప్రతి అవసరతను మీరు తీర్చమని బ్రతిమిలాడుకుంటున్నాం. సంఘాలను విస్తరింప చేయండి. సంఘ కాపరికి మీరు తోడై ఉండండి. సంఘాన్ని తండ్రి అయా మీ యొక్క తండ్రి కృపలో జ్ఞాపకం చేసుకోండి నా ప్రభువా. అయా మరి రాకడలో ఎత్తబడే సంఘముగా ప్రతి సంఘాన్ని మీరు స్థిరపరచండి. అయ్యా
దైవ సేవకులందరికీ మీరు తోడుగా ఉండండి. సువార్థికులను మీరు బలపరచండి, మిషనరీస్ ని మీరు దీవించండి. మా భారతదేశమును, తెలుగు రాష్ట్రాలను, అధికారులను మీరు జ్ఞాపకం చేసుకోండి. సమాధానము కలిగినటువంటి దేశముగా ఉండునట్లుగా కృప చూపించమని బ్రతిమిలాడుకుంటున్నాం. ఇతర దేశాలను, ఇతర రాష్ట్రాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మరి ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. కృంగిపోతుండగా వారిని లేవనెత్తమని బ్రతిమిలాడుకుంటూ సజీవుడైన యేసుక్రీస్తు వారి బలమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.